హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనేం అన్బాక్స్ చేయబోతున్నాను అంటే ఫ్లిప్కార్ట్ బ్రాండ్కి సంబంధించిన ఒక స్మార్ట్ ట్రిమ్మర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఈ ట్రిమ్మర్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్స్ చేద్దాం. చేసిన తర్వాత ట్రిమ్మర్ యొక్క పనితీరు ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ దీన్ని ఈ సైడ్ నుంచి అయితే సీల్ బ్రేక్ చేద్దాం. అండ్ ప్యాకింగ్ గట్టిగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మనకి మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ప్రైసింగ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి స్టార్ రేటింగ్ కూడా కొంచెం బాగుందని అయితే నేను తెప్పించడం జరిగింది. బాక్స్ ప్యాకింగ్ అయితే మాత్రం నార్మల్గానే ఉంది. అసలు బ్రాండింగ్ కానీ ఎక్కడ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు బాక్స్ ప్యాకింగ్. సో సింపుల్గా ఎలా అయితే ఇచ్చేశారు. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అని అయితే మీకు ఇక్కడ ఇచ్చేస్తారు. చూడండి, ప్రతిదీ ఇలాగే ఉంటుంది మనకి ఫ్లిప్కార్ట్కి సంబంధించింది. సో చూసారు కదా, ఇక్కడ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అనేది చెప్పేసి ఉందంతే. బ్యాక్ కానీ మీరు చూసుకుంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసారు అంతే సింపుల్గా. ఫ్రెండ్స్, మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మనకి బ్లూ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ నార్మల్గా మీరు బయట కిమీ అని చెప్పేసి బయట మీరు చూసుకున్నట్టయితే ఇలాంటి ట్రిమ్మర్సే మనకి చాలా ఎక్కువ రేట్గా అయితే అమ్ముతారు. అండ్ అదే ప్రైసింగ్లో మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి కొంచెం ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అవుతుంది. మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి వీటితో పాటు యాక్సెసరీస్ వచ్చేసి మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కోమ్స్ అయితే ఇచ్చారు. సో అవి మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా మనకి ట్రిమ్మరు 4 కోమ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇది బ్లేడ్ ఉంది చూసారు కదా. సో బ్లేడ్కి ఆయిలింగ్ చేసుకోవడానికి అయితే ఒక చిన్న ఆయిల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి USB ఛార్జర్ అయితే ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ మనకి కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న సైజు క్లీనింగ్ బ్రష్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ మనకి ఎలా యూజ్ చేయాలి ఏంటి మొత్తం కంప్లీట్గా దీని యొక్క మాన్యువల్ అయితే ఇలా సింపుల్గా అయితే ఇచ్చేసారు. సో బాక్సింగ్ కానీ పెద్దగా అయితే ఏమీ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. దీని పనితీరే మాత్రమే చూడాలి. సో మనకి లెవెల్స్ అయితే ఇచ్చారు. లెంగ్త్ అనేది మన MM అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కానీ మనం డైరెక్ట్గా కానీ పెట్టినట్టయితే మనకి 0.5 mmతో అయితే మనకి బ్లేడ్ అయితే కట్ చేస్తుంది. మీరు ఫస్ట్ వన్ కానీ మీరు పెట్టారనుకోండి, సో దీని మీద నెంబర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ కానీ మీరు చూస్తే 3 mm అని అయితే ఉంది చూసారు కదా. సో ఇలా మనకి 3 mm, 9 mm, 6 mm అని చెప్పేసి మనకి ఇక్కడ MM కూడా ఉంటుంది. సో మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్కి అయితే మీరు ఆ కోమ్ని అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క సో స్పీడ్ కూడా చాలా బాగుంది. మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే అన్నిటిలాగా ఎక్కడ ఇచ్చారు. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ఫోన్ ఛార్జరే ఇది. సో మైక్రో USB ఛార్జరే అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం జస్ట్ ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఛార్జింగ్ ఒకవేళ ఈ ఛార్జర్ లేకపోయినా సరే ఇబ్బంది లేదు, మనకి వేరే ఏ ఛార్జర్ అయినా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, నేనైతే వాడి చూసిన తర్వాత మీకు కంప్లీట్ రివ్యూ అయితే చెప్తాను, ఇది తీసుకోవాలా లేదా అనేది అయితే. ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్లిప్కార్ట్ ట్రిమ్మర్ ఇది. అండ్ ఇది వచ్చేసి 300 ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క సైజెస్ కూడా 4 సైజెస్ అయితే ఉంటాయి. సో మనం అది కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకు నచ్చిన సైజుని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ట్రిమ్మింగ్ అంటాం. సో ఇది సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది ఒక ట్రిమ్మర్. ఇది మనకి డ్రై షవర్ కమ్ ట్రిమ్మర్ ఇది. సో ఈ డ్రై షవర్ అంటే ఏంటి, ట్రిమ్మర్ అంటే ఏంటో చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, ఇది ట్రిమ్మర్ అవుద్ది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇది కూడా మనకి అలానే వర్క్ చేస్తుంది. కాకపోతే దీనికి లాగా మనకి సైజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో 0.5 mm అయితే మాత్రం ఇది తీసేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇది ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఇది ఫిలిప్స్ బ్రాండ్కి సంబంధించిన ట్రిమ్మర్ ఇది. సో ఒకవేళ మీరు ఆన్ చేయాలి అనుకుంటే ఫ్రంట్ ఇది స్విచ్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే మీరు ఆన్ చేయాల్సి ఉంటుంది. ఆన్ చేసిన తర్వాత మీకు డ్రై షవర్లా కావాలనుకుంటే డ్రై షవర్లా వాడచ్చు, లేదు మీకు ట్రిమ్మర్లా కావాలనుకుంటే ట్రిమ్మర్లాగా అయితే వాడచ్చు. సో ఇక్కడ నేను ఇది క్లోజ్ చేసి నేను మీకు ఇవి చూపిస్తున్నాను చూసారు కదా. ఈ 3 ఫ్యాన్స్ ఉంటాయి మనకి లోపల. ఆ ఫ్యాన్స్ అనేవి కంప్లీట్గా మనకి డ్రై షేవ్ అయితే చేస్తాయి. డ్రై షేవ్ అంటే మీకు చిన్న గడ్డం కూడా ఉంచదు అనమాట. సో 0 సైజ్. ఇవి మనకి ఏం చేస్తాయంటే 0.5 అని చెప్పేసి మనకి ఉంచేస్తాయి అనమాట. అంటే కంప్లీట్గా మీకు గడ్డం అయితే పోదు కానీ పర్వాలేదు. కానీ మీకు డ్రై షవర్లో కానీ చూసుకుంటే సేమ్ ఇది సెకండ్ డ్రై షవర్ నా దగ్గర ఇంకోటి ఉంది. సో స్టార్టింగ్ అయితే నేను ఇది పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఈ 2 కూడా మనకి ఫిలిప్సే 2 బ్యాటరీస్తో అయితే ఇది ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది మనకి ఛార్జింగ్ పెట్టి అయితే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో పెద్దది వచ్చేసి మా డాడీది, అండ్
చిన్నది వచ్చేసి నాది. సో ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదా. సో దీన్ని మీకు ఇప్పుడు ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూశారు కదా. సో ఫ్రెండ్స్ ట్రిమ్మర్ అంటేనే మనకు అక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే మనకి ఎడిటింగ్లో కూడా ట్రిమ్మింగ్ అంటే ఏంటి, ఎంతో కొంత భాగం అయితే ఉండిపోతుంది. సో అలానే మనకి ఇందులో ఎంత అయితే కావాలో అంత ఉంచుకొని మిగతాది మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు. సో ఈజీ ఆఫ్ యాక్సెస్ అనమాట మనకి ట్రిమ్మర్లో. అదే మనకి డ్రై షవర్లో అలా ఉండదు. ఖచ్చితంగా మీరు మొత్తం తీసేస్తాను అనుకుంటేనే డ్రై షవర్ వాడాలి, లేదు అంటే మాత్రం మీరు ట్రిమ్మర్ వాడాల్సి ఉంటుంది. సో అందుకే మల్టీపర్పస్ కోసం అయితే మాత్రం ఆ ఫిలిప్స్ అది దాదాపుగా 3000 ఎంతో ఉంటుంది. సో నేను లింక్స్ అనేవి మూడింటి యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. నాకు తెలిసి ఈ ఫిలిప్స్కి సంబంధించిన డ్రై షవర్ దొరకకపోవచ్చు 2 బ్లేడ్స్ది. సో ఇక్కడ నేను 3mm పెట్టి నేను చేశాను. అండ్ ఇప్పుడు నా గడ్డ వచ్చేసి నార్మల్గా కొంచెం మాత్రమే పోయింది. అండ్ ఇంకా పోవాలి అని అనుకుంటే, సో 0.5mm పోవాలి అనుకుంటే అది డైరెక్ట్గా మనం ఓపెన్ చేసేయాల్సి ఉంటుంది. చూశారు కదా. ఎస్, సో మీకు 0.5mm అయితే మాత్రం వదిలేస్తుంది. సో ఈ ట్రిమ్మర్ అనే కాదు, ఏ ట్రిమ్మర్ అయినా సరే 0.5mm అయితే వదిలేస్తుంది. సో ఒకవేళ మీరు క్లీన్ షేవ్ చేయాలి అంటే డ్రై షవర్ తీసుకోవాలి, లేదు మీకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి అనుకుంటే మీకు అప్పుడు ఇది యూస్ఫుల్ అనమాట. చాలామంది ఏంటి అంటే ట్రిమ్మర్ కొనేస్తూ ఉంటారు. సో ఏ ట్రిమ్మర్ అయితే కొనాలో, ఏది ఎక్కువ రేట్ ఉంటే అది కొంతమంది కొంటూ ఉంటారు. సో నిజానికి ఈ ట్రిమ్మర్ యొక్క పనితనం ఎలా ఉంటుంది, ఏ ట్రిమ్మర్ అయినా సరే దాని యొక్క పనితనం అలా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ పెద్దది వాడటం లేదు, ఎందుకంటే అది మా డాడీది. సో ఇది నాది కాబట్టి నేను వాడి చూపిస్తాను. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ మీకు గడ్డం మొలవక ముందు ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. సో అంటే అంత కంప్లీట్ డ్రై షేవ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ 2 వైపులు మీరు చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఆ ఫిలిప్స్ది కొనండి. లేదు కంప్లీట్గా డ్రై షవర్స్ కావాలన్నా సరే నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని ప్రొవైడ్ చేసిన. కంప్లీట్గా నాకు డ్రై షేవే కావాలి, ప్రతిసారి నేను షేవ్ చేసుకుంటాను అనుకుంటే. కాకపోతే ఇగోండి చూశారు కదా. సో కంప్లీట్గా మీకు ఏముండదు. సో కంప్లీట్గా అయితే మీకు మొత్తం మొత్తం డిలీట్ చేసేస్తుంది అంతే మీ గడ్డాన్ని. అండ్ మీకు లోపల పౌడర్ అయిపోయి వస్తుంది. రెండోది ఏంటి అంటే మీరు షేవింగ్ చేసేటప్పుడు బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్టేజ్ అనేది పడదు, లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మనకి ట్రిమ్మర్లో అలా ఉండదు. సో ఫ్రెండ్స్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే డ్రై షవర్. ఎవరైతే కంప్లీట్గా షేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డ్రై షవర్ బెస్ట్. ఎవరైతే నార్మల్గా తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే ట్రిమ్మర్ బెస్ట్. ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ట్రిమ్మర్ అయితే చాలా బాగుంది. సో ట్రిమ్మర్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ డ్రై షవర్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో 2-in-1 పర్పస్ ఉన్న తీసుకుంటే ఎప్పుడైనా మీకు నచ్చింది అయితే మీరు వాడుకోవచ్చు. సో నా సజెషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఈ ప్రోడక్ట్ని అయితే రికమెండ్ చేస్తాను, బడ్జెట్లో వస్తుంది కాబట్టి. సో లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోని. దిస్ ఈస్ దిలీప్ మురుగన్ సైనింగ్ ఆఫ్. బాయ్.